వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో మేధా సర్వో ప్రైవేట్ లిమిటెడ్ దీనికి అయితే రావడం జరిగింది. సో ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్ అండ్ ఫిట్టర్ అనమాట. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా కొత్త వేర్స్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం, వెయిట్ చేయకుండా మరి. సో చూసుకుంటే మనకు వచ్చేసి చూడొచ్చు రిక్రూట్మెంట్ నోటీస్ అనమాట. మనకు మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. సో ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు. 11/7/2026 మరొకటి 12/7/2026. సో ఈ 2 రోజులలో మనకైతే వీరు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా. జాబ్ లొకేషన్స్ వచ్చేసి ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు రాయలసీమ. సో 3 లొకేషన్లలో అయితే ఈ యొక్క జాబ్ లొకేషన్స్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి, మిస్ కాకుండా. ఓకేనా, తప్పకుండా ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మరి రిక్వైర్డ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఫర్ టెక్నికల్ ట్రేడ్స్. ఓకేనా. రిక్వైర్డ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఫర్ టెక్నికల్ ట్రేడ్స్ అనమాట. ఇక చూసుకుంటే క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయంటే బీటెక్, డిప్లొమా, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీఐలో చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్. సో మనకు 2 డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బీటెక్, డిప్లొమా, ఈసీఈ, ట్రిపుల్ ఈ. ఐటీఐలో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్. సో ఇవి కంపల్సరీ మీకు ఉండాలి. ఓకేనా. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మరి ఈ యొక్క జీతాలకు అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు శాలరీ ఎంత ఉంటుందంటే శాలరీ చూసుకుంటే ఇంజనీర్కి వచ్చేసి మనకు దాదాపు 24,856 రూపాయలు ఫర్ మంత్ అయితే మీకు శాలరీ రూపంలో అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టెక్నీషియన్ కానీ ఫిట్టర్ కానీ వీళ్ళకి వచ్చేసి దాదాపు మనకు ఫర్ మంత్ 21,788 రూపాయలు అయితే మీకు ఫర్ మంత్ అయితే ఇస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మనకు టెక్నీషియన్ ఫిట్టర్ అనేది మనకు ఐటీఐలో చేస్తాము, గుర్తుపెట్టుకోండి. ఇంజనీర్స్ అనేది మనకు బీటెక్, డిప్లొమా, ఈసీఈ, ట్రిపుల్ ఈ అనమాట. అదొకటి క్వాలిఫికేషన్స్ అయితే క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ రిక్వైర్డ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఫర్ టెక్నికల్ ట్రేడ్స్. ఓకేనా, పైన కూడా ఇచ్చారు, అది చూసుకోండి ఒకసారి క్లారిటీగా. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ రిక్వైర్మెంట్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ స్పెషల్లీ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఆర్ఎఫ్ అండ్ టెలికమ్యూనికేషన్ డొమైన్. శాలరీ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే స్పెషల్ రిక్వైర్మెంట్ కూడా ఉందంట. రిక్వైర్మెంట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో స్పెషల్లీ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఆర్ఎఫ్లో, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ డొమైన్లో అయితే మనకు శాలరీ విల్ బి అనేది డిసైడెడ్ ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ. మీకు ఎక్స్పీరియన్స్, పని అనుభవం, అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ బేస్ చేసుకుని అవైతే శాలరీ అయితే ఉంటాయో ఒకసారి చూసుకోండి. ఓకేనా. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బీటెక్, డిప్లొమా, ఈసీఈ, ట్రిపుల్ ఈ. అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓన్లీ మనకు మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్, ఉమెన్స్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏజ్ విషయానికి వస్తే మనకు దాదాపు మనకు బిలో 26 ఇయర్స్ ఉండాలి. మీరు 26 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. మరొకటి కూడా ఏంటంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా. ఫీమేల్కి అయితే ఎలాంటి ఎలిజిబిలిటీ, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే వారి డాక్యుమెంట్స్, మరి ఏమేమి డాక్యుమెంట్స్ రమ్మంటున్నారంటే జిరాక్స్ కాపీస్ ఆఫ్ అకాడమిక్ మార్క్ షీట్స్. ఓకేనా. మీ యొక్క అకాడమిక్ మార్క్ షీట్స్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్, బయోడేటా, మీ దగ్గర CV అన్న లేటెస్ట్ సంబంధించినటువంటి రెజ్యూమ్ అన్న కంపల్సరీ క్యారీ చేయాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీ దగ్గర 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి రీసెంట్వి. అదేవిధంగా మీరు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. ఓకేనా. ఇంటర్వ్యూకి వెళ్తారు కాబట్టి ఫార్మల్ డ్రెస్లో మీ యొక్క జిరాక్స్ కాపీస్, స్టడీస్ సంబంధించినటువంటి బయోడేటా లేదా రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అప్డేటెడ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్యారీ చేయండి. ఓకేనా. ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ ఉంటుందంటే చూడొచ్చు మనకు హోటల్ ఇల్లాపురం కన్వెన్షన్ సెంటర్, పేసెంట్ రోడ్, గాంధీనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఈ యొక్క వెన్యూలో మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, అదొకటైతే చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్వైరీస్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 6309953498 ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మరొక నెంబర్ కూడా ఇచ్చారు 6309953427. ఈ యొక్క 2 నెంబర్లకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. మరేమైనా మీకు ఇతర డౌట్స్ ఉంటే ఒకసారి అయితే క్లారిఫికేషన్ తీసుకోండి. ఓకేనా. సో ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ. మనకు 2 ఉద్యోగాలకైతే ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చారనమాట. మనకు ఇంజనీర్ అండ్ టెక్నీషియన్ మరియు ఫిట్టర్కి అనమాట. శాలరీ కూడా బాగుంది, ఒకసారి చూసుకోండి. అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి.
కామెంట్ చేయండి, మీకు ఎలాంటి జాబ్స్ కావాలో. తప్పకుండా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సి చందు, ది క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.